హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి అంటే 1 to 5 క్లాసెస్ పిల్లలు యూజువల్గా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, కిండర్ గార్డెన్ అయిపోయిన వెంటనే చాలామంది పేరెంట్స్ మ్యాక్సిమం సేమ్ స్కూల్లో కంటిన్యూ చేస్తారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ స్కూల్ అంటే కిండర్ గార్డెన్కి ఫేమస్, ఈ స్కూల్ 1 to 5 క్లాసెస్ ఫేమస్, ఆ స్కూల్ 6 to 10th క్లాస్ ఫేమస్ అనేది ఈ విధంగా మన అభిప్రాయాలు, లేదా మనతో మాట్లాడే ఒక ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, లేదా ఇంకొక అభిప్రాయాలు తీసుకొని మనము పిల్లల్ని స్కూల్ చేంజ్ చేస్తూ ఉంటాం. నేనేమంటున్నానంటే తరచుగా పిల్లల్ని స్కూల్ మార్చడం కూడా సరైన పద్ధతి కాదు. ఒకే స్కూల్లో మనము మంచి ప్రోగ్రెస్ని కోరుకోవడం ద్వారా పిల్లల యొక్క వాళ్ళు ఉండే యాంబియన్స్ని బట్టి, వాళ్ళు ఉండే సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. లేదా అబ్సల్యూట్లీ ఇఫ్ యూ ఫైండ్ దట్ ద స్కూల్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ప్రాపర్ ఫర్ యువర్ చిల్డ్రన్, డెఫినెట్లీ దెర్ ఈస్ అ నీడ్ ఆఫ్ అ చేంజ్. మరి ఎలా మనం వన్స్ ఒక స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా మంచి స్కూల్ అని పసిగట్టాలి అంటే, నేను లాస్ట్ టైం వీడియోలో మాట్లాడాం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి మనం యొక్క స్కూల్స్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలని నేను చెప్పున్నాను. వన్స్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది కిండర్ గార్డెన్ సిస్టమ్ అండి. ఆ సిస్టంలో పిల్లలు టీచర్కి చాలా క్లోజ్గా ఉంటారు. అంటే మనం ఏవైతే ఇళ్లలో పిల్లల్ని ఎత్తుకొని పెంచుతామో, ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సిస్టంలో కూడా పిల్లలు అదేవిధంగా టీచర్స్కి చాలా క్లోజ్గా ఉంటారు. మరి వన్స్ ఆ 3 years అయిపోయి కిండర్ గార్డెన్ సిస్టమ్ ముగించుకొని వాళ్ళు నెక్స్ట్ 1 to 5 క్లాసెస్లోకి ప్రైమరీ ఎడ్యుకేషన్లోకి అడుగు పెట్టగానే అక్కడ కంప్లీట్గా సిస్టమ్ మారిపోతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఉండే స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, లోకల్ నార్మల్ సెమీ కార్పొరేట్ కావచ్చు, నార్మల్ లోకల్ స్కూల్స్ కావచ్చు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో మదర్ టీచర్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే మనకు ఒక 5 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులలో ఒక 3 సబ్జెక్ట్స్ లేదా 4 సబ్జెక్ట్స్ ఒకే టీచర్ చెప్తారు. మ్యాథమెటిక్స్ ఇంకేదైనా వేరే సబ్జెక్ట్లో ఒక టీచర్ వచ్చి చెప్పి వెళ్తుంటారు. అంటే ఒక టీచర్తోనే పిల్లలు ఇయర్ అంతా అసోసియేట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ మదర్లీ అఫెక్షన్ అండ్ వాళ్ళకి ఆ కేరింగ్ అంతా కూడా ఆ టీచరే చూసుకోవడం ద్వారా పిల్లల్లో డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అన్ని స్కూల్స్లో ఈ విధంగా జరుగుతుందా లేదా అని మీరు ఖచ్చితంగా గమనించాలి. అంటే మీరు ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అడగవలసిన క్వశ్చన్, మదర్ టీచర్ సిస్టమ్ ఉందా, లేక చాలామంది టీచర్లు ఒకే క్లాస్కు వెళ్తూ ఉంటారా? అంటే ఫస్ట్, సెకండ్ క్లాసులలో డిఫరెంట్ ఒక 5-6 మంది టీచర్లు ఒక క్లాసుకు పోవడం వల్ల వచ్చే ఫలితం చాలా తక్కువ ఉంటుంది. ప్రొడక్టివిటీ విల్ బి వెరీ లెస్ వెన్ మెనీ టీచర్స్ ఆర్ గోయింగ్ టు కన్సర్న్ క్లాస్, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్లో. వెరాజ్ 3, 4, 5 క్లాసెస్కి ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్లు వెళ్ళాల్సిన అవసరం 100% ఉంది. ఎందుకంటే 6th క్లాస్లో వాళ్ళు మళ్ళీ హై స్కూల్కి వెళ్ళిపోతారు. అక్కడ సబ్జెక్ట్స్ అన్ని బైఫర్గేట్ కాబడతాయి, రకరకాల టీచర్లు వెళ్తుంటారు. సో మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసంగా మంచి స్కూల్లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ స్కూల్లో ఉండే సిస్టమ్, అంటే ఒక సెక్షన్కి ఎంతమంది పిల్లలు ఉంటున్నారు ప్రైమరీలో, అకార్డింగ్ టు ఎడ్యుకేషనల్ సెక్టార్ వైపు నుంచి ఆలోచిస్తే ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో అయితే 25 members ఉంటారు 1 to 5 క్లాసెస్లో. నార్మల్ మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉండే స్టేట్ స్కూల్స్లో అయితే, స్టేట్ బోర్డ్ స్కూల్స్ లేదా కార్పొరేట్ స్కూల్స్లో మ్యాక్సిమం 30 to 35 members ఒక సెక్షన్లో కూర్చోబెడతాం. 35 members వరకు కూడా మనం ఎలాంటి ఇబ్బంది పిల్లలకు ఉండదండి, అది గుర్తుంచుకోండి. మాకు 10 మంది కావాలి, 20 మంది కావాలి సెక్షన్లు అంటే స్కూల్ రన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల మినిమం 30 to 35 members ఒక సెక్షన్లో ఉండాలి. మీరు గమనించాల్సిన పాయింట్స్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ సెక్షన్స్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు అక్కడ టీచర్స్ ఎలాగున్నారు అంటే, సింపుల్గా మీకు ఆల్మోస్ట్ మీరు లోకలైట్స్ ఏంటంటే కనుక అక్కడ ఉండే స్కూల్స్లో ఎవరెవరు పనిచేస్తున్నారో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఒక టీచర్ని బట్టి కూడా మిగతా టీచర్లు ఎలా ఉంటారో కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ స్పెషల్ నేను చెప్పేది ఏంటంటే, అందరూ టీచర్స్ చాలా అన్ని స్కూల్స్లో టీచర్స్ ఉంటారు, అన్ని స్కూల్స్లో టీచర్స్ ఉంటారు. బట్ కొన్ని స్కూల్స్ మాత్రమే టీచర్స్ని స్పెషల్గా ట్రైనప్ చేస్తాయి. వాటినే మనము టీచర్స్ వర్క్షాప్స్ అంటాం. ఈ టీచర్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేయనటువంటి స్కూల్స్లో పిల్లలకు చెప్పే బోధన లేదా మెథడాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరాజ్ టీచర్స్ ఎప్పుడైతే ఒక ట్రైనింగ్కి అటెండ్ అవుతారో ఆ ట్రైనింగ్లో వాళ్ళకి ఇచ్చే ఇన్పుట్స్ ఖచ్చితంగా మన పిల్లలకి ఒక మంచి విద్యను అందించడానికి చాలా దోహదపడతాయి అనడంలో తప్పు లేదు. మీరు ఈ పాయింట్ కూడా స్కూల్స్లో ఎంక్వైరీ చేయాలి. టీచర్స్ అందరూ క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇవ్వబడ్డారా, లేదా వాళ్ళ పాటికి వాళ్ళ ఓన్ టీచింగ్లో వాళ్ళు చెప్తున్నారనే విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి. అలాగనే నెక్స్ట్ మనం టీచర్ ఎంత మంచి నాలెడ్జ్ ఉంటే ఎంత బాగున్నా కానీ ఖచ్చితంగా ఆ స్కూల్స్లో ఉండే బుక్స్ని మనం ఖచ్చితంగా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎలాంటి బుక్స్ను ఆ స్కూల్ వాళ్ళు వాడుతున్నారు అంటే, బుక్స్ అనేవి పిల్లలకు మెయిన్ అండి. బుక్స్ లేకపోతే చదువు వేస్ట్ అవుతుంది. మరి అంత మంచి బుక్స్ని వాళ్ళు వాడుతున్నారా అంటే, బుక్స్లో 1 to 5 క్లాసెస్కి
మనకు బుక్స్ ఎలా ఉండాలి. మనం 1 to 5 క్లాసెస్లో మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం, ఒక పని చేయడం ద్వారా నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ జర్మినేషన్ ఒక లెసన్ ఉంటుంది సైన్స్లో అనుకుంటే, ఆ విత్తనం తెచ్చి నాటి దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ కావాలి అనేది మనం ఆ చేయడం ద్వారా లెసన్ నేర్చుకోవడం అనేది చాలా సింప్లిఫై అవుతుంది. అదే మనకు ప్రజెంట్ ఉండే సిస్టమ్. మరి అలాంటి బుక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ CCE పద్ధతుల్లో వాళ్ళు బుక్స్ వాడుతున్నారా అనే విషయాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా అక్కడ అడగాలి. మీరు పేరెంట్స్ పోయినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అక్కడ ఉండే ప్రిన్సిపల్స్ని, వైస్ ప్రిన్సిపల్స్ని అడగడం ద్వారా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. ఒక పేరెంట్స్ కూడా నాలెడ్జ్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని ఖచ్చితంగా వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రైమరీలో మీరు గమనించాల్సింది యాక్టివిటీస్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా అండి. అంటే చాలా స్కూల్స్లో బుకిష్ నాలెడ్జ్ ఓన్లీ బుక్లో ఉండి చెప్పేసి క్వశ్చన్స్ ర్యాపిడ్ చేసి ఆ బిట్లు ఏదో చేసి పంపించేస్తుంటారు. ఇలా కాదు. ఈ రోజులో ప్రపంచం మారిపోయింది. ప్రపంచం ఎంటైర్ వరల్డ్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ కాంపిటీషన్. మనం ఆ కాంపిటీషన్లో మన పిల్లల్ని ఉంచుకోవాలి అంటే తప్పకుండా స్కూల్లో ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. పిల్లవాళ్ళందరూ 1 to 5 క్లాసెస్లో ఉండే చిల్డ్రన్ అందరూ కూడాను ఖచ్చితంగా యాక్టివిటీస్లో, ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారా, టీచర్స్ని వాళ్ళని ఆ విధంగా ట్రైనప్ చేస్తున్నారా విషయాన్ని కూడా మీరు అక్కడ ఖచ్చితంగా అడగాలి. సో యాక్టివిటీస్ లేదా ప్రాజెక్ట్స్ అనేవి పిల్లవాళ్ళకి ఒక ఇన్నోవేటివ్, క్రియేటివ్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. వాళ్ళు సొంతంగా కొంత హైపోథిసిస్ని క్రియేట్ చేసుకొని దాని మీద వాళ్ళు వర్క్ ఆన్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. అది కూడా మీరు క్వశ్చన్ చేయాలి. అలాగనే అక్కడ 1 to 5 క్లాసెస్లో మనకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఈ రోజులో మీరు చూస్తే చిన్న పిల్లలు మనం బొద్దుగా ఉన్నాం అని చెప్తూ ఉంటాం. అది బొద్దుగా కాదని దాన్ని ఒబిసిటీ అంటాం కొన్ని విషయాల్లో మనం. సో ఇలాంటి మన పిల్లల్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా ఎలాగ మనం వాళ్ళ వెయిట్ని రిడ్యూస్ చేసుకోవచ్చు, ఎలాగ మనం హెల్తీ ఉంచుకోవచ్చు అనే విషయం మీద మీరు ఖచ్చితంగా అక్కడ ప్లే గ్రౌండ్ సరిపడా ఉందా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. 1 to 5 క్లాసెస్లో మనం ఎలాంటి ప్లే గ్రౌండ్ వాళ్ళకి ప్లే ఐటమ్స్ అందిస్తున్నాం, దాని అక్కడ ప్లే గ్రౌండ్ సరిపడా ఉందా లేదనే విషయాన్ని కూడా పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా గమనించుకోవాలండి. నేనేమంటున్నానంటే ఎలాగో మనం హై స్కూల్ పంపించిన తర్వాత పిల్లలకి ఖచ్చితంగా గేమ్స్ మీద ప్రయారిటీ తక్కువ ఇస్తాం. ఇప్పుడుండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే అంతా కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయిన తర్వాత ఎక్కువ పీరియడ్స్ వాటికి మనం అలాట్ చేయలేకపోతున్నాం. బేసికల్గా చెప్పాలంటే మేము కూడా వచ్చేసే స్కూల్ అలానే ఉంటున్నాయి. ఏదో వీక్లీ ఒక పీరియడ్ వస్తే కష్టమైపోతా ఉంది. సో అందువల్ల పేరెంట్స్ అందరూ కూడా 1 to 5 క్లాసెస్లో మ్యాక్సిమం ఎంఫసిస్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అంటే మీరు పెట్టే అన్ని కూడాను పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్ మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 1 to 5లో మనం అంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేదేం లేదు. సో పిల్లల్ని మీరు ఆ విధంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో తయారు చేయడం వల్ల 6th to 10th క్లాస్లో మీరు కంప్లీట్ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగనే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేటువంటి అంటే అపార్ట్ ఫ్రమ్ కరిక్యులం, మీరు కరిక్యులంకు సంబంధించి కాకుండా ప్రైమరీలో మీరు ముఖ్యంగా చూసుకోవాల్సిన ప్రోగ్రామ్స్, పిల్లలకు నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసే ప్రోగ్రామ్స్ అయినటువంటి అబాకస్, స్పీడ్ మ్యాథమెటిక్స్ అంటాం దీన్ని. ఎలాంటి టూల్ ఉపయోగించకుండా మ్యాథమెటిక్స్ని క్యాలిక్యులేట్ చేయడం, చిన్న సమ్స్ క్యాలిక్యులేట్ చేయడం, ఇవన్నీ కూడా అబాకస్లో వస్తాయి. అబాకస్లో కొన్ని లెవెల్స్ని మనము ప్రైమరీ ఎడ్యుకేషన్లో కంప్లీట్ చేసేయాలి. ఇది ముఖ్యంగా భావించుకోండి. అలాగనే హ్యాండ్ రైటింగ్, పిల్లవాళ్ళకి ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో మంచి మార్కులు తేవడానికి హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ హ్యాండ్ రైటింగ్ ఆ స్కూల్లో హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఆ స్కూల్లో ఉందో లేదని చూసుకోవాలి. అలాగనే డ్రాయింగ్, పిల్లలకి కొంత క్రియేటివ్ అండ్ కొంత ఎంటర్టైన్మెంట్ని ఈ డ్రాయింగ్ ద్వారా మన పిల్లలకి అందించవచ్చు. అలాగనే డ్యాన్స్, మ్యూజిక్, కరాటే, ఈ మూడిట్లో ఏదో 1-2 ఉన్నా సరిపోతాయండి. అన్నీ ఉండాలని రూల్ ఏమి ఉండదు అన్ని స్కూల్స్లో. ఇలాంటివి కూడా ఆ స్కూల్స్లో ఉన్నాయో లేవని చూసుకో. అలాగనే కంపల్సరీగా కంప్యూటర్స్ అనేది పిల్లలకి అక్కడ ఆ ల్యాబొరేటరీ అనేది కంప్యూటర్ ల్యాబొరేటరీ ఆ స్కూల్లో ఖచ్చితంగా ఉండాలి. సో అబాకస్, హ్యాండ్ రైటింగ్, కరాటే, మ్యూజిక్, డ్యాన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ పిల్లలకి. అలాగనే మ్యాథ్స్ ల్యాబ్ ఉన్నప్పటికీ మ్యాథ్స్ ల్యాబ్ ఉన్నా కానీ, అలాగనే డ్రాయింగ్, ఇవన్నీ ఈ 6 రకాల ప్రోగ్రామ్స్ ప్రైమరీ లెవెల్లో పిల్లలకి అందుతున్నాయా లేదని చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 6th to 10th వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏమి ఇవ్వమండి పిల్లలకి, మ్యాక్సిమం ఉండవు. ఓన్లీ ఒక కంప్యూటర్స్ ఉంటే హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కానీ మిగతా అవన్నీ ఏమి ఉండవు. సో దయచేసి పేరెంట్స్ అందరూ ఇది అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిన అంశాలన్నీ ఒక మంచి స్కూల్లో ఉండేటువంటి విషయాలు. ఇవి లేవు అంటే ఆ స్కూల్ మనం మంచి స్కూల్గా పరిగణించలేము. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో ట్రై టు అండర్స్టాండ్. మనం 1 to 5 క్లాసెస్కి మనం స్కూల్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఒక మంచి స్కూల్ అనుకోవాలంటే ఈ పారామీటర్స్ మొత్తాన్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక మంచి స్కూల్గా భావించి మీరు జాయిన్ చేయండి. పిల్లల్ని తరచుగా స్కూల్ మార్చడం అనేది ఆ అలవాటుని మానుకోండి. ఒక 2 years 3 yearsలో డెవలప్మెంట్ కనుక లేకపోతే
ఎక్కడ మన పిల్లలు ల్యాకింగ్ అవుతున్నారో గమనించండి. మార్క్స్ రావడం లేదు అనేది మెయిన్ పరిగణలోకి తీసుకోవద్దు. మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి పిల్లలు బాగా కనుక ఫోకస్డ్ వేలో ఉన్నప్పుడు. అంటే టీచర్స్ అందరూ లెసన్ చెప్తారు, అది ఎంతమందికి పిల్లలు రీచ్ అవుతున్నారో కొంతమంది టీచర్లు చెక్ చేసుకుంటారు. అలాంటి టీచర్లు ఉన్న స్కూల్లోనే మీ పిల్లలందరినీ చేర్చమని నేను కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ 6th to 10th క్లాస్ సంబంధించి ఎలా ఉండాలి స్కూల్స్ అనేవి, ఎలాంటి ప్రోగ్రామ్ని మనము తీసుకుంటే నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్కి లేదా ఫ్యూచర్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళవచ్చు అనేది ఖచ్చితంగా మనం చూద్దామండి. దిస్ ఈజ్ వివి నాగేంద్ర ప్రసాద్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. ఇలాంటి మంచి వీడియోస్, మీ పిల్లలకు ఉపయోగపడే వీడియోస్ ఇంకా ఎన్నో చూడాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. అందరికి కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ.